దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని యొక్క సన్నిధిలోనికి అడుగుపెట్టినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములు అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 19వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య గ్రేట్ కమిషన్లో, గొప్ప ఆదేశములో చెప్తున్నటువంటి మాటలు ఏమిటాయి అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలు చాలు. యేసయ్య మనుషులందరినీ తన శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసయ్య మనుషులందరూ కూడా తనకు శిష్యులుగా ఉండాలి అని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. అందుకని యేసయ్య అపోస్తలులతోనూ అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలతో ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే ముందు చెప్పినటువంటి గొప్ప మాటలు, గొప్ప ఆదేశం, ఆజ్ఞల కన్నా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటయ్యా అంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అని యేసయ్య చెప్తున్నాడు. సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి. దేవుని బిడ్డలారా, మనం యేసయ్యకు శిష్యులుగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్యకు శిష్యులుగా ఉండాలని యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు. సమస్త జనులను ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగ ఉండాలని అని అంటే, ఆయనకు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సహజంగా లిటరల్గా మనం చూస్తే శిష్యుడు అనగా నిర్వచనం ఏమిటయ్యా అంటే, శిష్యుడు అనగా హీ ఈజ్ ఎ లెర్నర్, అంటే నేర్చుకునేవాడు. ఎవరండి? నేర్చుకునేవాడు. చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, క్రికెటర్స్ ఉన్నారు అనుకోండి. మీ కోచ్ ఎవరని? ద్రావిడ్ అండి అంట. ఒకళ్ళు పివి సింధుని అడిగామనుకోండి, నా కోచ్ గోపీచంద్ అండి అంటే, ఎవరు శిష్యురాలు? ఏమే పివి సింధు అని అంటే, గోపీచంద్ యొక్క ఎక్కడ నేర్చుకుంది? గోపీచంద్ దగ్గర నేర్చుకుంది. ఏమి గురువు గారు ఎవరు? గోపీచంద్. నేర్చుకుంది ఎక్కడ? ఒక గురువు దగ్గర నేర్చుకుంది. శిష్యురాలు. దేవుని పిల్లలారు గమనించండి, మనము కూడా యేసయ్యకు శిష్యులము. లిటరల్గా మనం ఆలోచన చేస్తే, శిష్యుడు అనగా డిసైపుల్ అంటారు ఇంగ్లీష్లో. డిసైపుల్ అనగా నేర్చుకునేవాడు. హీ ఈజ్ ఎ లెర్నర్, నేర్చుకునేవాడు. శిష్యుడు అనగా అర్థం ఏమిటాయి అంటే, నేర్చుకునేవాడు. ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలి? యేసయ్య దగ్గర మనం నేర్చుకోవాలి. ఎవరు మన గురువు? ఎవరు మన బోధకుడు? ఎవరు మన యజమానుడు? ఎవరు మన నాయకుడు? ఎవరు మనల్ని నడిపించేవాడు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఆయనకు శిష్యులము. మనమందరము కూడా ఆయనకు శిష్యులము. దేవుని బిడ్డలారా, శిష్యుడు అనగా నేర్చుకునేవాడు. శిష్యుడు అనగా ఒకని యొక్క బోధను
అనుసరించేటటువంటి వాడు, ఒకని యొక్క బోధను అనుసరించేటటువంటి వాడు. మనం ఎవరి బోధను అనుసరిస్తే యేసయ్యకు శిష్యులం అవుతామంటే, యేసయ్య యొక్క బోధను అనుసరిస్తే మనం యేసయ్యకి శిష్యులము అవుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, శిష్యుడు అనగా మరి యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, తన గురువుకులాగా ప్రవర్తించేవాడు. తన గురువుకులాగా ప్రవర్తించేవాడు, అతనిని శిష్యుడు అని అంటాం. గనుక దేవుని బిడ్డల గమనించండి, మనము యేసయ్యకు శిష్యులుగా ఉండాలని యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు. శిష్యుడు అనగా అర్థం ఏమిటాయి అంటే నేర్చుకునేవాడు. ఇప్పుడు ఎక్కడ నేర్చుకోవాలి? మనం యేసయ్య దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకండి మందిరానికి వెళ్ళాలి? ఎందుకంటే యేసయ్య సన్నిధికి వెళ్ళాలి అంటే, యేసయ్య తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు. యేసయ్య దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి మనం యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. నేర్చుకునే వారినే యేసయ్య తన యొక్క శిష్యులు అని పిలుస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? వేరొకరి బోధను అనుసరించేటటువంటి వారిని శిష్యులు అని అంటారు. ఎవరి బోధను అనుసరించాలి అని అంటే, యేసయ్య యొక్క బోధను అనుసరించాలి. శిష్యుడు అనగా గురువుకులాగా ప్రవర్తించేవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శిష్యుడికి ఉండవలసినటువంటి లక్ష్యం, గోల్, గమ్యం, ఉద్దేశం ఏమిటయ్యా అని అంటే యేసయ్య చెప్తారు. చూడండి, లూకా సువార్తలో 6వ అధ్యాయములో 40వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. దేవునికి స్తోత్రం. దగ్గర చెప్పండి హల్లెలూయా. శిష్యుడు బోధకుని కంటే అధికుడు ఏమీ కాదు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైనటువంటి ప్రతి వాడు కూడా తన బోధకుని వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యేసయ్యను గురించి చాలా మార్లు యేసయ్యని పిలిచినటువంటి పిలుపు ఏమిటయ్యా అంటే బోధకుడు. ఆయన పేరేమిటండి? బోధకుడు, టీచర్ అని అంటారు. చాలామంది శిష్యులు యేసయ్యను చాలా సందర్భాలలో టీచర్ అని పిలుస్తారు. బోధకుడు, టీచర్ అని పిలిచారు చాలా సందర్భాల్లో. బోధకుడు, బోధకుడు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సిద్ధుడైనటువంటి ప్రతి వాడు కూడా తన బోధకుని వలె ఉంటాడు. అంటే ఎవడైనా కానీ యేసయ్య వలె, యేసయ్య శిష్యుడి వలె, యేసయ్య శిష్యుని వలె ప్రవర్తించాలి అంటే, యేసయ్యకు శిష్యుడు అవ్వాలి అంటే, యేసయ్యకు శిష్యుడు అయిపోవాలి అంటే బోధకుని వలె ప్రవర్తించాలి, యేసయ్య వలె ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సిద్ధుడైన ప్రతి వాడు తన బోధకుని వలె ఉంటాడు, తన బోధకుని వలె. ఎవరు మన బోధకుడు? యేసయ్య. ఎవరు మన టీచరు? యేసయ్య. ఎవరు మన గురువు గారు? యేసయ్య. యేసయ్యకు లాగా మనం అయిపోవాలి. యేసయ్య బోధ విని యేసయ్యకు లాగా అయిపోవాలి. సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉంటాడు. కనుక మనము యేసయ్య మనల్ని ఏం కోరుకుంటున్నాడు? యేసయ్యకు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసయ్య యొక్క శిష్యులు ఎలాగున ఉండాలి, యేసయ్య యొక్క శిష్యులు ఎలాగున ప్రవర్తించాలి, ఎలాగున నడుచుకోవాలి అని అంటే, యేసయ్య శిష్యుల యొక్క గమ్యం ఏమై ఉండాలి, గోల్ ఏమై ఉండాలి అని అంటే యేసయ్యకు లాగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ దట్. హౌస్ ఏమన్నా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు లాగా మనము నడుచుకోవాలి. కొత్త బ్యాటరీలు పెట్టలేదు అందులో. స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనము మన బాధికుని వలె అయిపోవాలి. సిద్ధుడైన ప్రతి వాడు తన బాధికుని వలె ఉంటాడు. మనం ఇప్పుడు ఎలాగ ఉండాలి? యేసయ్య శిష్యులముగా పిలువబడాలి అంటే, యేసయ్య మనల్ని చూసి నా శిష్యుడు, నా శిష్యురాలు అని యేసయ్య మనల్ని చూసి అనాలి అంటే, మనం కూడా యేసయ్యకు లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ పౌలు గారు మరి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనగా తన కుమారుడు అనేకమైన సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ముందు ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకని నిర్ణయించుకొని, ఆయన చూస్ చేసుకుని మనల్ని నిర్ణయించి, మనల్ని పిలుచుకొని, మనల్ని రక్షించి, తన రక్తములు కడిగి గొప్ప రక్షణ భాగ్యములు కలుగు చేసి ఆయన సన్నిధానములు మనల్ని ఎందుకని నిలవబెట్టాడు అని అంటే, ఆయన శిష్యులము అయిపోయి ఆయన శిష్యులకు లాగా ఆయన సారూప్యములోనికి మలచబడుటకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గనుక మనము ఆయన శిష్యులముగా పిలువబడాలి అంటే ఆయన వలె అయిపోవాలి. శిష్యుని యొక్క గమ్యం ఏమిటయ్యా అంటే, ఆయన యొక్క సారూప్యములోనికి మలచబడాలి. సిద్ధుడైన ప్రతి వాడు కూడా తన బాధకుని వలె ఉంటాడంట, తన బాధకుని వలె ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు, మనమందరము కూడా ఎందుకని నిర్ణయించబడ్డామంటే తన కుమారుని యొక్క స్వారూప్యములోనికి మలచబడటానికి దేవుడు మనల్ని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన శిష్యులముగా మనం పిలువబడాలి అంటే, ఆయన శిష్యులముగా మనం పరిగణించబడాలి అంటే, ఆయన శిష్యులముగా కొనసాగాలి అంటే ఎలాగ ఉండాలి అని అంటే ఆయనకు లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనకు లాగా ఉండాలి, ఆయన వలె ఉండాలి, ఆయన వలె ఉండాలి. ఎవరి వలె? యేసు వలె. ఎవరి వలె? యేసయ్యకు లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శిష్యులు, యేసయ్య యొక్క శిష్యులు ఎలాగను ఉండాలో దేవుని వాక్యాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన శిష్యులు ఎలాగను ఉండాలి, ఆయన శిష్యులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన శిష్యులుగా ఉండాలి అంటే ఆయన వలె ఉండటానికి మనం ముందుకు కొనసాగిపోవాలి. బోధకుని వలె మనము ఉండాలి, యేసు వలె మనం ఉండాలి. యేసయ్య ఎలాగనున్నాడు, ఆయన సారూప్యములోనికి మనము ఎదగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్య ఎలాగను ప్రేమించాడో మనం కూడా అలాగనే ప్రేమించాలి. యేసయ్య ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంతో ఎలాగను ప్రేమించాడో మనము కూడా యేసయ్యకు లాగా నిస్వార్థముగా ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎలాగనైతే క్షమించాడో మనము కూడా క్షమించాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎలాగనైతే దీర్ఘశాంతమును కనుపరిచాడో మనము కూడా దీర్ఘశాంతమును కనుపరచాలి. యేసయ్య ఎలాగనైతే సమాధానముగా ఉన్నాడో మనము కూడా అలాగనే సమాధానముగా ఉండాలి. యేసయ్య ఏ రీతిగా ప్రార్థన చేశాడో గంటల తరబడి మనము కూడా ఆ రీతిగానే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లోపలికి రారా రెబకా, దా తిట్టలేరా,
కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దగ్గర చదువు హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి. యేసేకులాగా మనం ప్రేమించాలి, యేసేకులాగా మనం క్షమించాలి, యేసేకులాగా తండ్రి చిత్తమును నెరవేర్చేటటువంటి వారముగా ఉండాలి. యేసేకులాగా దేవుని బిడ్డలారా మనము తగ్గించుకోవాలి. యేసయ్య ఎలాగునైతే ప్రవర్తించాడో అలాగునే మనము ప్రవర్తించాలి. దేవుని బిడ్డలారా యేసయ్య ఎలాగునైతే ప్రార్థన చేశాడో, యేసయ్య ఎలాగునైతే రూపాంతరము అనుభవంలోనికి వచ్చాడో, యేసయ్య దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడేంత వరకు కూడా అంతగా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి మనము కూడా ఉండాలి. దేవుని బిడ్డలారా మన గురువు గారు ఎలాగైతే ప్రవర్తించాడు, మన బోధకుడు, మన గురువు గారు, మన యజమానుడు, మన నాయకుడు, మన టీచరు ఎలాగనైతే ప్రవర్తించాడో, ఎలాగనైతే ప్రార్థన చేశాడో, ఎలాగనైతే తగ్గించుకున్నాడు, ఎలాగనైతే ప్రేమించాడు, ఎలాగనైతే నిస్వార్థంగా ఉన్నాడు, ఎలాగనైతే శుభరాశులు లేకుండా ధనాపేక్ష లేకుండా దేవుని బిడ్డలు గమనించండి, ఎలాగనైతే తండ్రి చిత్తమును నెరవేర్చడం కొరకు ప్రాకులాడాడు, అలాగనే మన బాధకుని వలె మనము కూడా ఉండాలి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. అప్పుడు మనము యేసయ్యకు శిష్యులమైపోతాం, యేసయ్యకు శిష్యులమైపోతాం. నిస్వార్థముగా ఉండాలి యేసయ్యకు లాగా. బీ ఇమిటేటర్స్ ఆఫ్ జీసస్ అని అంటారు. అంటే యేసయ్య ఎలాగనైతే ప్రవర్తించాడు మనం కూడా అలాగే ప్రవర్తించాలి. మన బాధకుడు ఎట్లా ఉన్నాడో అలాగే మనం కూడా ఉండాలి. యేసయ్య యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం, మొట్టమొదటి గమ్యం ఏమిటయా అంటే ఆయన ఎట్లా ఉన్నాడో నేను కూడా అట్లాగే ఉండాలి. మనుషులను బట్టి మనం మారిపోవడం కాదు, మనుషులు మనకు కీడు తలపెట్టారు కదా మనం కీడు తలపెట్టడం కాదు. యేసయ్యను కొరడా దెబ్బలు పెట్టి కొట్టినటువంటి వారిని, యేసయ్యను హింసించినటువంటి వారిని యేసయ్య ఏం చేసాడు అంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా. మనల్ని కొట్టే వాళ్ళేమో మనమేమంటా, ఎత్తనవారా ఎప్పుడు చస్తావు అంటాంగా అనమా, అసలు ఏమి ఎరగనట్టు సూత్రాలు నా ఇంకా నీ సాగు ఎప్పుడు వచ్చిందో దుమ్మెత్తి ఇలా పోసి అంటాంగా మనం. కానీ యేసయ్య ఆయన అన్నటువంటి వారిని, ఆయన అవమానపరిచినటువంటి వారిని, ఆయన్ని తోలనాడినటువంటి వారిని, ఆయనను కొట్టినటువంటి వారిని యేసయ్య ఏం చేస్తున్నాడు అంటే క్షమిస్తున్నాడు. మన దగ్గర చిన్న పొరపాట్లు చేస్తే మనం క్షమించలేకపోతున్నాం. మన దగ్గర ఏదైనా తప్పిదం చేస్తే మనం క్షమించలేకపోతున్నాం. ఆఫ్కోర్స్ తెలుసో తెలియక నీ దగ్గర ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించే, అది యేసయ్య యొక్క గుణం. అప్పుడు నువ్వు యేసయ్య యొక్క శిష్యుడివి, శిష్యురాలివి. అర్థమైందా? మన దగ్గర ఎవరైనా అపరాధములు చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. మనిషి పుట్టిన తర్వాత మన మనుషుల దగ్గర, ఈ మనుషుల దగ్గర బోచుడు మంది మనకు ప్రతికూలంగా, మనం ఏ తప్పు ఎరగకపోయినా బురద రాసేవాళ్ళు ఉంటారు, మనం ఏమి అనకపోయినా మనం అనేవాళ్ళు ఉంటారు. చూడండి ఎవరు మరి మనకు అసలు నేనేనాడు వాళ్ళ మాటని ఎరగను, మీ అయ్య గారికి ఎంత గర్వం అహంకారం అంటున్నారంట. నేనేం కోపం పెట్టుకున్నానే, దేవుడే చూసుకుంటాడు. నేను ఎప్పుడు అనలేదు, మనకేంది, దేవుడు చూసుకుంటాడు. న్యాయకర్త దేవుడు, క్షమించేయడమే. కనబడినప్పుడు వందనాలు చెప్పడం, అయ్యా బాగున్నావా అంటావు, క్షమించేయడమే, వదిలేయడమే. నన్ను ఎట్ట అంటా అన్నావంటగా అన్నాను అనుకో, ఏసే శిష్యుని అవుతాను నేను, అవుతానా? అవ్వను కదా. అందుకనే మనం యేసయ్యకులాగా ఉండాలి అంటే యేసయ్య ఎలాగన ప్రవర్తించాడో అలాగనే ప్రవర్తిస్తూ ఆయన స్వారూప్యములోనికి మనం మలచబడితే అప్పుడు మనం యేసయ్య యొక్క శిష్యులము అవుతాం. దేవునికి స్తోత్రం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడు కూడా తన బోధకుని వలే ఉంటాడు.
పౌలు గారు ఏమంటున్నాడు? మీరు తన కుమారుని యొక్క స్వారూప్యములోనికి రావాలని యేసయ్య తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు అనని పౌలు గారు మాట్లాడుతున్నాడు. తండ్రి మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే తన కుమారుని యొక్క స్వారూప్యములోనికి మనం రావడానికి. అది శిష్యుని యొక్క గమ్యం ఏమిటాయంటే యేసయ్యకు లాగానే బ్రతకాలి అనని నిర్ణయం తీసుకొని అదే ఉద్దేశంతో అదే ప్రయత్నంతో ఆ గమ్యం చేరేంత వరకు, ఆయన సారూప్యములోనికి ఎదిగేంత వరకు, మనసు పడేంత వరకు, ఆయన వలె బ్రతుకేంత వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఆ గమ్యమునకు యేసయ్యకు లాగా మారిపోయేంత వరకు ముందుకు పరుగులు తీయడమే. అదే శిష్యుని యొక్క గోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరు ఆపినా కానీ మధ్యలో ఆగకూడదు, ఎవరు ఆటంకపరిచినా కానీ మధ్యలో ఆగకూడదు, ఎవరు అభ్యంతరపరిచినా కానీ మధ్యలో ఆగకూడదు. దేవుని బిడ్డలారా, నీ గమ్యం, నీ పరుగు ఏమై ఉండాలి అంటే ఆయన వల్లే నేను మారిపోవాలి, ఆయన వల్లే నేను జీవించాలి, ఆయన వల్లే ప్రేమించాలి, ఆయన వల్లే క్షమించాలి, ఆయన వల్లే ప్రార్థన చేయాలి, ఆయన వల్లే దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఆయన వల్లే తండ్రి స్వార్థను నేను ప్రకటించాలి, ఆయన వల్లే పరలోక రాజ్య వ్యాప్తి కొరకు నేను పరుగులు తీయాలి, ఆయన వల్లే నేను నడుచుకోవాలి, ఆయన వల్లే జీవించాలి అన్న గోల్, గమ్యం, ఆ తృష్ణ, ఆ తీర్మానం, ఆ ఉద్దేశం నీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు నువ్వు యేసయ్యకు శిష్యుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఎప్పుడు శిష్యులం అవుతామో, ఒకటి ఆయన వలె నడుచుకోవడానికి మనం ముందుకు కొనసాగిపోయినప్పుడు మనం యేసయ్యకు శిష్యులము అవుతాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన శిష్యులముగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎవరు ఆయన శిష్యులు అన్నటువంటి మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువునా ఆ మాట. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన వాక్యమునందు నిలిచి ఉంటారో వారే ఆయన శిష్యులు. ఏమిటి? ఎవరైతే ఆయన వాక్యమునందు నిలిచి ఉంటారో వారు ఆయన యొక్క శిష్యులు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన వాక్యమైనందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఆయన యొక్క శిష్యుడు. అంటే నువ్వు యేసయ్య యొక్క శిష్యుడు అవ్వాలి అని అంటే నీవు ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యమును చదవాలి, ఆయన వాక్యమును ధ్యానం చేయాలి, ఆయన వాక్యమును హృదయంలో పెట్టుకోవాలి, ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నారు మీరు? అనుదినము ఆయన వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తున్నారా? మీలో బైబిల్ ఒక్కసారి అన్నా మేము మొత్తం పూర్తిగా చదివేసామండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కంప్లీట్గా. నో వన్ ఈస్ దేర్. దట్ ఈస్ సో సాడ్, బ్యాడ్. దట్స్ బ్యాడ్ న్యూస్. గోల్ పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతట్లో మీకు నేను మన యానివర్సరీ అక్టోబర్ 28 లోపు నేను బైబిల్ మొత్తం చదివాను. రోజుకి 4 or 5 చాప్టర్స్ చదివితే బైబిల్ మొత్తం అయిపోతుంది. 5 చాప్టర్స్ గట్టిగా చదివితే రోజుకి బైబిల్ అక్టోబర్ 28 కల్లా అయిపోతుంది. రోజుకు 5 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకోండి.
28 కల్లా ఎవరైతే బైబిల్ని ఫినిష్ చేస్తారో వాళ్ళకి మంచి బహుమానాలు తీసుకొస్తా. నా దగ్గర లేకపోయినా ఇంకొకరిని అడుగు, అప్పైనా తీసుకొచ్చి మంచి గిఫ్ట్లు తీసుకొస్తా. మాట నాకు మాటే, నిజం. అందరూ చదివితే అందరికీ గిఫ్ట్లు, అందరూ చదివితే అందరికీ గిఫ్ట్లు. నిజమే, నేను వాస్తవం చెప్తున్నాను. అందరికీ గిఫ్ట్లు. ఒకవేళ అందరూ చదివేస్తారేమో అని భయం చేత అన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి పెడతాయి ఇక్కడ. నిజం, నేను నిజంగా చెప్తున్నాను. మీరు అక్టోబర్ 28 కల్లా, 28గా మీరు బైబిల్ మొత్తాన్ని చదివేసేస్తే నేను మీకు మంచి గిఫ్ట్లు తీసుకొస్తా. చిన్న గిఫ్ట్లు కాదు, ఏదో నామకాదు తీసుకొచ్చి ఇచ్చాడురా అన్నది కాదు, శ్రేష్టమైన గిఫ్ట్లు తీసుకొస్తా బైబిల్ మొత్తం చదివేస్తే. అది 28 కల్లా. అర్థమైందా? ఛాలెంజ్గా తీసుకోండి. అర్థమైందా? చదివేసిన వాళ్ళు గిఫ్ట్లు తీసుకుంటే మీరు చదవలేక మిగిలిపోతే ఏడు చేసినటువంటి స్థితి మీరు తెచ్చుకోవద్దు. అమ్మ మంచి గిఫ్ట్లు అరే మిస్ అయిపోయారా అని అనుకోకుండా మంచి గిఫ్ట్లు నేను మీకు సిద్ధం చేస్తా. నిర్ణయం తీసుకుంటే ఏం గిఫ్ట్లు అని వేలలో మంచి మంచి వేలు ఖర్చు పెట్టి మంచి గిఫ్ట్లు తీసుకొస్తా. చదువులేను మీకోసం ఒక మంచి అవకాశం ఉంది. ఏమంటాయో చెప్పనా? వినొచ్చు. ఆడియో బైబుల్ ఫోనుల్లో, యాప్ల్లో ఉంది ఆడియో బైబుల్. అర్థమైందా? లేకపోతే బుక్ స్టాల్స్లో అమ్ముతారు, క్రైస్తవ బుక్ స్టాల్స్లో అమ్ముతారు ఆడియో బైబుల్స్. అవి కొనుక్కోండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సమస్త వింటే, చదవక్కర్లా, వింటే. చదువు రాని వాళ్ళకు మాత్రమే అవకాశం. చదువు వచ్చి కూడా మేము విన్నామయ్యా అంటే కుదరదు. మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు వింటే, వాక్యం అంతటిని కూడా వింటే చాలు, వాళ్ళకు కూడా అదే గిఫ్ట్. అర్థమైందా? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం యేసయ్యకు శిష్యులం అవ్వాలి అంటే ఏం చేయాలి అని అంటే ఆయన వాక్యమునందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యమునందు నిలిచి ఉండుట అంటే ఆయన వాక్యమును చదవటం, ఆయన వాక్యమును వినడం, ఆ వాక్యమును హృదయమును భద్రపరచుకోవడం, ఆ వాక్యమును ప్రేమించడం. మూడవది, ఆయనకు శిష్యులముగా మనము ఉండాలి అంటే చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలను కనుక మనం ధ్యానం చేసినట్లయితే, సాత్వికముతో, శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రము అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనందరం కూడా మనల్ని మోసం చేసుకుంటా ఉంటాం చాలాసార్లు. వింటున్నారా మీరు? వింటాం, బాగా వింటాం. మా కుర్రలు ఉన్నారు, బాగా వింటారు, బాగా వింటారు, శ్రద్ధగా వింటారు. మీరే తక్కువ కాదులేండి, వింటారు, బాగా వింటారు. మీరు మాత్రమే వినేవారు మాత్రమే అయి ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నట్లే. మీరు వినువారు మాత్రము అయి ఉండక మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా, మీరు వినువారు మాత్రము అయి ఉండక వాక్య ప్రకారం నడుచుకున్నటువంటి వారై ఉండాలి. అప్పుడు మనం యేసయ్యకు శిష్యులు అవుతాం.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 27 వచనాల వరకు రాయబడిన మాటలు ఏమంటాయి అంటే, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి వాడై ఉన్నాడు. బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి వారిని పోలి ఉన్నాడు అని యేసయ్య మాట్లాడతాడు. గాలి వచ్చినను, వరదలు వచ్చినను, వాన వచ్చినను అది ఏమాత్రము కూడా పడిపోదు అని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత భయంకరమైన తుఫాను వంటి శ్రమలు నీ మీదకి వచ్చినా, దుష్టుడు చెలరేగి నిన్ను చుట్టుముట్టినా కానీ ఆయన మాట ప్రకారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తివైతే నువ్వు బుద్ధిమంతులు పోలి ఉంటావు. నువ్వు యేసయ్య యొక్క శిష్యుడివి, శిష్యురాలుగా అవుతావు. మీరు వినువారు మాత్రమే అయ్యి ఉంటూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుచు ఉన్నట్లయితే మీకు ప్రయోజనం ఏమీ లేదు. మీరు వినువారు మాత్రమే అయ్యి ఉండక, మీరు వినువారు మాత్రమే అయ్యి ఉండక వినినటువంటి దాని ప్రకారము, వాక్య ప్రకారము మీరు జీవించేటటువంటి వారు అయ్యి ఉంటే గనక అప్పుడు మీరు యేసయ్య యొక్క శిష్యులు అవుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్య శిష్యులు ఎవరయ్యా అని అంటే, ఆయన వాక్యమందు నిలిచినటువంటి వారు, ఆ తరువాత ఆయన వాక్య ప్రకారము జీవించేటటువంటి వారు. మనం చాలాసార్లు వింటాం కానీ చెయ్యం. దేవుని బిడ్డలు గమనించండి, మనము వినువారు మాత్రమై ఉంటే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నట్లు. మనం వింటాం కానీ చెయ్యం. దానివలన ఏం చేయాలంటే ప్రతిఫలం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని అర్థం. అలాగును కాదు, వాక్య ప్రకారము జీవించేటటువంటి వారముగా ఉంటే అప్పుడు మనము యేసయ్యకు నిజముగా శిష్యులం అయిపోతాం. నాట్ ఓన్లీ లిసనర్స్, you should doers of the word of God. దేవుని యొక్క వాక్య ప్రకారం చేయువారై ఉండాలి. అప్పుడు నువ్వు యేసయ్య యొక్క శిష్యురాలివి, శిష్యుడివి. వినువారు మాత్రమే ఉండకూడదు. ఈ రోజులో సంఘములకు దేవుని బిడ్డలారా, చాలా సంఘాలకు అలవాటైపోయినటువంటి భక్తి ఏమిటాయి అంటే, అలవాటైపోయినటువంటి విధానం ఏమిటాయి అంటే, వింటున్నారు అంత మట్టుకే. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్, దే ఆర్ నాట్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య ప్రకారం జీవించడం లేదు. ఎవడైతే వాక్య ప్రకారం జీవిస్తాడో వాడే బుద్ధిమంతుడు పోలని వాడు. ఎవడైతే వాక్య ప్రకారం బ్రతుకుతాడో వాడే యేసయ్య యొక్క శిష్యుడు, యేసయ్య యొక్క శిష్యురాలు. ఎవరైనా కానీ వాక్య ప్రకారం జీవించకపోతే, వాక్యాన్ని అనుసరించి నడవకపోతే దేవుని బిడ్డలారా, వారు యేసయ్యకు శిష్యులు కానేరరు. కనుక నువ్వు యేసయ్య యొక్క శిష్యుడుగా బ్రతకాలి అంటే నువ్వు దేవుని వాక్యమును అనుసరించి జీవించాలి. దేవుని వాక్యం ఏమైతే ఖండిస్తుందో, దేవుని వాక్యం ఏమైతే చెబుతుందో, దేవుని వాక్యం ఏమైతే బోధిస్తుందో, దేవుని వాక్యం నీతో ఏమైతే మాట్లాడుతుందో, దేవుని వాక్యం ద్వారా దేవుని నీతో ఏమైతే మాట్లాడాడో ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవించాలి. దేవుని బిడ్డలారా, ప్రేమించమని చెబుతుందా? ప్రేమించు. దేవుని బిడ్డలు గమనించండి, జ్ఞానం కలిగి బ్రతికి ఉంది దేవుని వాక్యం చెబుతుందా? జ్ఞానం కలిగి ఉండు. రక్షణ పొందమని దేవుని వాక్యం చెబుతుందా? రక్షణ పొందు. నీవు అబద్ధాలను చెబుతుందా? దేవుని వాక్యం అబద్ధాలు ఆడవద్దు. దొంగతనం చేయవద్దని చెబుతుందా? దొంగతనం చేయొద్దు. నీవు దుష్ట స్వభావం కలిగి బ్రతకవద్దు, మెత్తని మృదువైన స్వభావం కలిగి ప్రవర్తించు అని దేవుని వాక్యం సెలవిస్తుందా? అలాగనే బ్రతుకు. తగ్గించుకోమని చెప్తుందా? తగ్గించుకుని బ్రతుకు. దేవుని వాక్యం ఎలాగనైతే చెబుతుందో ఆ వాక్య ప్రకారం జీవించేటటువంటి వారే యేసయ్య యొక్క శిష్యులు. దేవునికి స్తోత్రం. యేసయ్య కోరుకుంటున్నాడు మనమందరము ఆయనకు శిష్యులముగా ఉండాలని యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు. యేసయ్య మనల్ని ఆశిస్తున్నాడు. మనమందరము ఆయనకు శిష్యులుగా ఉండాలని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎన్ని పాయింట్లు చెప్పాను? 3 పాయింట్లు చెప్పాను. ఒకటి, యేసయ్య యొక్క శిష్యులుగా ఉండాలి అంటే యేసయ్యకు లాగానే ఉండడానికి మనం ముందుకు కొనసాగిపోవాలి.
యేసయ్య సారూప్యంలోనికి మలచబడాలి. అది శిష్యునికి ఉండవలసినటువంటి మంచి లక్ష్యం. రెండవది, యేసయ్యకు శిష్యులముగా ఉండాలి అని అంటే మనము ఆయన వాక్యమునందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యమునందు నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యమును వినడము, ఆయన వాక్యమునందు నిలిచి ఉండడం, ఆయన వాక్యము అనుదినము చదవడం, ధ్యానం చేయడం, దాని హృదయమును భద్రపరుచుకోవడము. దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమునందు నిలిచి ఉండడమే. మూడవది, ఆయన వాక్యానుసారముగా నడుచుకోవాలి. వినువారు మాత్రమే అయి ఉండక ఆయన వాక్య ప్రకారము చేయువారై ఉండాలి. నాలుగవది, యేసయ్య యొక్క శిష్యులముగా మనం పిలువబడాలి అంటే చూడండి, దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలను మనము ధ్యానం చేస్తే, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి కొందురనెను. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. యేసయ్య ఎంత సూటిగా మాట్లాడుతున్నారు చూడండి, ఎంత సూటిగా చెప్తున్నారు యేసయ్య. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలను అనే క్రొత్త ఆజ్ఞను నేను మీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకని క్రొత్త ఆజ్ఞ అయింది అది అని అంటే, పాత నిబంధన కాలంలో మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని మాత్రమే మీరు ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషించుడి అన్నట్లుగా ఉంటుంది. అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఉండేది. ఎవడైనా మిమ్మల్ని కొడితే మీరు తిరిగి కొట్టవచ్చు, ఎవడైనా మిమ్మల్ని తిడితే మీరు కూడా తిరిగి తిట్టవచ్చు అన్నట్లుగా ఉండేది ధర్మశాస్త్రంలో. అందుకనే యేసయ్య క్రొత్త ఆజ్ఞను చెప్తున్నారు. ఏమని? మీలో ఒకడు మిమ్మల్ని ద్వేషించినా, ఒకడు మిమ్మల్ని దూషించినా, ఒకడు మిమ్మల్ని కొట్టినా తిట్టినా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలను అనేది క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నాను అని యేసయ్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినటువంటి వారై మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచు ఉన్నప్పుడు అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి మీరు నా శిష్యులని సమస్త జనులు తెలుసుకుంటారు అని యేసయ్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మనమందరము కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచు ఉన్నటువంటి వారమైనట్లయితే మనల్ని చూచి, సంఘమును చూచి, మనల్ని చూచి సమస్త జనులు ఏమనుకుంటారయ్యా అని అంటే, వీళ్ళు యేసయ్య యొక్క శిష్యులు రా అని అనుకుంటారు. మనం యేసయ్య యొక్క శిష్యులము అనని ఎలాగున దేవుడి పరిగణనలోకి తీసుకుంటాడు, ఎలాగున మనుషులు పరిగణనలోకి తీసుకుంటారు అని అంటే, మనం యేసయ్య యొక్క అనుచరులము, యేసయ్య యొక్క శిష్యులము అనని మనుషులందరూ మనల్ని చూచి, లేదా దేవుడు మనల్ని చూచి పిలవాలి అని అంటే, అలాగ మనల్ని పరిగణించాలి అని అంటే, మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలను గమనించండి, చాలా బాధాకరమైన విషయం, చింతపడవలసిన విషయం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో సంఘములకు పడకుండా కొట్లాటలు దాకి వెళ్ళిపోయేటటువంటి సన్నివేశాలు వస్తున్నాయి. ఎంత బాధండి. ఆ న్యూస్ నేను రాత్రి చూశాను. కేరళలో 2 సంఘాలకు మధ్య గొడవలు వచ్చి తన్నుకున్నారంట.
ఎంత బాధ అండి, చాలా బాధ. మనం యేసయ్య శిష్యులు అని పిలువబడుతున్నాము. యేసయ్య శిష్యులుగా మనం అయిపోవాలి అంటే సంఘములోనూ